వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నవీన్ చంద్ర గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నా సార్, మీరు అలాగే ఉన్నారు సార్. అంతే, మీరు బాగున్నారు. అలాగే వీ నో ఈచ్ అదర్ ఆల్మోస్ట్ 15 years 13 years నుంచి వీ నో ఈచ్ అదర్ కదండి. ఇప్పుడు ఇంకా కెరీర్ పరంగా చూస్తే బాగా చాలా చక్కటి ఇది పెట్టుకున్నారు, ప్లాట్ఫామ్ మాత్రం క్రియేట్ చేసుకున్నారు బ్యాలెన్స్డ్గా. ఆ బ్యాలెన్స్ చేయడానికి అప్పుడు తెలియదండి మీరు నాకు అప్పుడు ఆ టైంలో పరిచయం ఉన్నప్పుడు అంత మెచ్యూరిటీ లెవెల్ ఉండలేదు. సో రాజా రవీంద్ర గారు కూడా ఉండటం కూడా ప్లస్ పాయింట్. 100% అండి. సో ముందుగా మీకు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ టైటిల్ 11 పెట్టారు. 11 అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. లేదు సార్, దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది మేము 3 years బ్యాకే అనుకున్నాం. అంటే లోకేష్ ఎప్పుడైతే మా డైరెక్టర్ ఈ కథ ప్రొడక్షన్ చెప్పినప్పుడే టైటిల్ ముందు వేరే టైటిల్ ఉండింది. బట్ ఈ ప్రీ ప్రొడక్షన్ ప్లస్ నేను ఎంటర్ అయిన తర్వాత, కథలో ఎంటర్ అయిన తర్వాత చాలా వర్క్ జరిగింది. వర్క్ జరిగే టైంలో 11 మా టైటిల్, 11 కథ. కథనే ఈ టైటిల్ పెట్టడానికి కారణమే కథ అనేది 11 అనేది ఒక కథ అనమాట. సో కథకు రిలేటెడ్గా చాలా యాప్ట్గా ఉంటుందని పెట్టిన టైటిల్. సో దాని తర్వాత ఇవన్నీ అంటే మీరు చెప్పినట్టు అయింది. బట్ మేము ముందు నుంచే ప్రిపేర్గా ఉండే. అండ్ మీరు చూస్తే పోస్టర్లోనే మీకు ఉంటుంది, అక్కడ ఒక 11, ఇక్కడ ఒక 11. అది కూడా 11 వస్తే బాగుండేది. అది కూడా 16 కాకుండా లక్కీలా ఫ్రైడే థర్స్డే వచ్చింటే బాగుండేది. అదే బట్ ఈ డేట్ దొరకడానికి మాకు చాలా కష్టపడ్డామండి. కష్టపడ్డాం ఇన్ సెన్స్ థియేటర్ దొరకపోవడము, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ దొరకపోవడము, అలా కాదు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ అయిన తర్వాత బేసిక్గా ఏంటంటే సార్, ఇది బైలింగ్వల్ సినిమా. బైలింగ్వల్ అంటే డబ్బింగ్ సినిమా చేయొచ్చు అని చాలామంది అడిగారు. బట్ డబ్బింగ్ కాదు. ఎప్పుడైతే వీళ్ళు నన్ను ఎంచుకున్నారో ఈ క్యారెక్టర్కి, వాళ్ళకి ఐడియా వచ్చింది. సో ఇది తెలుగులో కూడా చేస్తే బాగుంటుంది అనేసి. అప్పుడు మేమేమనుకున్నామంటే ఒక షాట్ తెలుగు, ఒక షాట్ తమిళ్. సో ప్రాపర్ ఒరిజినల్ 2 language ఫిలిం చేద్దామని. సో అందుకే మీ తెలుగు యాక్టర్స్ ప్లస్ తమిళ్ యాక్టర్స్ని మర్జ్ చేసి ఈ సినిమా చేశాను. ఓకే. కానీ ఫస్ట్ మీరు అలా లవ్ స్టోరీస్, ఆ తర్వాత హర్రర్, ఆ తర్వాత యాక్షన్, కామెడీ, తర్వాత ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్. ఇది బెస్ట్. ఇంకా వేరే ప్రయోగాలు చేయొద్దు. అంటే ఎక్కడో లక్కీ సార్. అంటే డైరెక్టర్స్ ఎక్కడో నా ప్రీవియస్ సినిమాలు వర్క్ చూసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు అందల్ రాక్షి సినిమా చూసిన క్యారెక్టర్కి ఇలాంటి థ్రిల్లర్స్ ఇస్తారా సార్? లైక్ ఇలాంటి ఇంటెన్స్ రోల్ ఇవ్వరు. అది మటుకు మీరు చేంజ్ చేసుకున్నదే వరుసగా 1 by 1 నేను చేసుకున్నా. అట్ ద సేమ్ టైం డైరెక్టర్స్ కూడా గ్రహించారు, ఓకే హీ క్యాన్ ప్లే దిస్ ఆల్సో అనేసి. సో ఐఎమ్ సమ్వేర్ లక్కీ దట్ డైరెక్టర్ ఆర్ చూసింగ్ మీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్. కానీ ఆ టైంలో అందాల రాక్షసి కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చిన దళం, ఈ 2 ఎంత హైప్కి తీసుకెళ్ళినాయో. అవును. పేరు వచ్చింది. సక్సెస్ కనుక ఆ టైంలో వచ్చినట్టయితే ఈ రోజున ఆ స్టార్డమ్ వేరు. పర్లేదు సార్, ఏది ఉన్నా మనకు అది కొన్ని రాసిపెట్టి ఉంటాయి. ఇలానే జరగాల, లేకపోతే మనం ఇలానే చేసుకోవాలా అనే ఒక థాట్ ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్లో వదిలేసా, జరుగుతుందిలే అని. జరగలేదు. ఇది అలా జరగదు, మనం చేసుకోవాలి అనే ఒక అవేర్నెస్ వచ్చినప్పటి నుంచి ఆలోచించి లైక్ ఓకే కింద పడి హ్యూమిలేషన్ తీసుకొని, ఇది తీసుకొని, బట్ స్టిల్ అవన్నీ ఏమీ పెట్టుకోకుండా ఐ వాంట్ టు యాక్ట్. దీనికి తప్ప వేరేది రాదంటే వచ్చు, చాలా చేయడానికి వచ్చు. బట్ దీన్ని వదిలే ప్రసక్తి లేదు అనే ఒక థాట్తో అప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నా. బట్ ఫింగర్స్ క్రాస్డ్, లక్కీలీ 11 దాకా వచ్చాను. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, చూడాలి. కానీ మీరు చెన్నై వెళ్ళిన తర్వాతే మీ లైఫ్ మారినట్టు అనిపిస్తుందండి కదా? అనుకోవాలా, లేకపోతే ఇక్కడే చేశారు ఇక్కడ కూడా, బట్ మీకు అక్కడి నుంచి మారిన తర్వాత మొత్తం మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది? లేదండి, అంటే ప్రాజెక్ట్లో ఇది కూడా చెన్నై కాదు. నాకు భానుమతి రామకృష్ణ అనే ఒక సినిమా నుంచి నాకు చాలా మార్పు వచ్చింది.
ఓకే. శ్రీకాంత్ నగోతి అనే డైరెక్టరు. ఆయన కూడా ఏ డైరెక్టర్తో అసిస్టెంట్గా చేయలేదు, ఆయన సినిమా ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఎక్కడో తెలియకుండా మేమిద్దరూ ఎక్కడో బాండ్ క్రియేట్ అయ్యి ఫ్రెండ్స్ అయిపోయి మనం అనుకున్న సినిమా మనం ఎలాంటి సినిమా చేయాలనుకున్న ఒక థాట్తో భానుమతి రామకృష్ణ స్టార్ట్ చేసాం. ఆ సినిమా వర్కౌట్ అయిపోయింది. ఓకే, సో మన హానెస్టీతో మనం అనుకున్నది మనం చేయగలిగితే ఆడియన్స్కి నిశ్చయంగా నచ్చిందంటే రిజల్ట్ ఇలా ఉంటుంది. సో అక్కడి నుంచి కథల్లో నేను చూసుకుంది కొన్ని 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 క్యారెక్టర్స్ ఫ్లాట్గా ఉండే క్యారెక్టర్స్ చూసుకున్నాం. అండ్ ఫ్లాట్గా ఉండే క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఆడియన్స్కి దగ్గర అవుతుంది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ చాలా లౌడ్గా ఉంటుంది. అంటే ఎంత లౌడ్గా అంటే డిఫరెన్స్ ఉంటుంది. వేరే యాక్టర్స్ పర్ఫామ్ చేసిన లౌడ్నెస్కి నేను పర్ఫామ్ చేసిన లౌడ్నెస్కి ఒక డిఫరెన్స్ తీసుకొచ్చా. ఇట్స్ ఆల్ విత్ ద డైరెక్టర్స్ ఓన్లీ. సో ఆ డైరెక్టర్స్ ఇచ్చే ఇన్పుట్తో నేను డెవలప్ చేసుకున్న క్యారెక్టర్స్ ఇవి. ఇందులో ఎక్స్పెరిమెంట్ అనుకోవాలా, మీరు 2 కామెడీ అటెంప్ట్ చేశారు. అసలు మీకు సంబంధం లేని వాటిని అంటే మీరు ఫైనలైజ్ చేశారంటే, మీరు సైన్ చేశారంటే కన్ఫామ్ అప్పటికి త్రిపుర అనుకుంటా. త్రిపుర వచ్చిన తర్వాత వచ్చినాయి 2-3 సినిమాలు కామెడీ ట్రై చేశాను. అది ఆ రూట్ వర్కౌట్ వర్కౌట్ కంప్లీట్ వర్కౌట్ అవ్వాలి. ఆ రూట్ అంటే తెలీదు ఆ టైంలో. యూజువల్లీ సార్ ఒక యాక్టర్గా మీకు ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు ఒక కథ నరేట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ వ్యాస్ట్ స్టేజ్ ఆఫ్ సినిమా అని ఉంటుంది. మార్కెటు, సక్సెస్ రేటు, నంబర్స్, అవన్నీ ఐడియా లేదు. ఒక కథ చెప్పేటప్పుడు ఏంటంటే క్యారెక్టర్ బాగుందా, ఆ క్యారెక్టర్లో నేను ఎలా చేయగలను, ఒకవైపు కథ జరుగుతూనే ఉంటుంది. కానీ వినేటప్పుడు మాత్రం నా క్యారెక్టర్ వచ్చినప్పుడే వింటూ పర్ఫార్మెన్స్ స్కోపు, యాక్టింగ్ బాగా చేశాడా, యాక్టింగ్ బాగుందా, ఆ జోన్లోనే ఎక్కువ ఉండే. నేను ఓవరాల్గా స్క్రిప్ట్ ఎక్కువ ఫోకస్ చేస్తుండలేదు. నా పర్ఫార్మెన్స్, నా క్యారెక్టరు దాని మీద ఎక్కువ ఉండే. మెల్లగా రాను లైక్ ఐఎమ్ బికాస్ ఆఫ్ రాజా రవీంద్ర గారే అగైన్ ఆయన ఒక చెప్పారు, కాదండి మీరు ప్రతి సినిమాకి ఎక్సైట్ అవుతున్నారు, ప్రతి కథకి ఎక్సైట్ అవుతున్నారు. ఓకే, మీకు పర్ఫామ్ చేయడానికి వచ్చి మీరు పర్ఫామ్ చేయడానికి స్కోప్ చూస్తున్నారు. బట్ ఆన్ ది హోల్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ స్క్రిప్ట్ కూడా వర్కౌట్ అవ్వాలి. నేను ఎప్పుడైతే ఆయన దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి ఇది చెప్పారు. దెన్ ఐ థాట్ ఎస్. సో దెన్ ఐ స్టార్టెడ్. నా క్యారెక్టరు బాగుండాలి ప్లస్ కథ కూడా బాగుండాలి అనే సినిమాలు వచ్చినప్పుడు వచ్చిన ఆప్షన్స్లో వెతుక్కుని కరెక్ట్గా చేసుకున్న సినిమాలే ఇవి. అంతే. మధ్యలో మీరు కొన్ని సపోర్టింగ్ రోల్స్ అవును వాటిని కూడా ప్లే చేశారు. అవును సార్. ఇప్పుడు నానితో చేశారు, తర్వాత బాలరెడ్డి అసలు చెప్పుకోవాలి, మంచి క్యారెక్టర్ అది నిజంగా, అరవింద సమేతం. సో దాని తర్వాత కూడా కొన్ని సినిమాలు వచ్చాయి, చేశాను. మన కొన్ని వీరసింహారెడ్డి తర్వాత ఇట్లా కొన్ని సినిమాలు చేసి. వీరసింహారెడ్డి అది కేవలం బాలకృష్ణ గారి కోసమే చేశాను. అవునా? అంటే ఆ క్యారెక్టర్ లెంత్, ఆ క్యారెక్టర్ స్క్రీన్ టైం కూడా ఏం ఆలోచించకుండా కేవలం బాలకృష్ణ గారు. ఎందుకంటే ఒక కనెక్షన్ ఉంది. అంటే కనెక్షన్ ఎలా అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే బాలకృష్ణ గారు బళ్ళారికి వచ్చినప్పుడు నేను ఉన్నాను చిన్నప్పుడు, మా పక్కనింటి వాళ్ళ వల్ల నేను వెళ్ళి అన్ని లైవ్గా చూశాను. ప్లస్ ఆయన సినిమా అక్కడ రిలీజ్ అవుతే అక్కడ చూడాలి సార్, జాతర క్రేజీ ఉంటుంది. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళు నలుగురు సినిమా అక్కడ రిలీజ్ అవుతుందంటే ఒక మ్యాడ్నెస్ ఉంటుంది, ఒక యుఫోరియా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్న అది ఏం లేదు సార్. అంటే ఇక్కడ ఉన్న హంగామాలు నేను చూస్తుంటా కదా, ఫస్ట్ డే ఫస్ట్ షో, FDFS, అది ఏం లేదు సార్. చాలా తక్కువ అక్కడ మాసిగా ఉంటుంది. సో అలాంటి వాతావరణం నుంచి పెరిగి వచ్చిన వాడిని. అండ్ ఆయనకు అక్కడ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు నా సొంత ఊరిలో నేను వాళ్ళకి నచ్చిన హీరోతో నటించానంటే నన్ను ఎలా చూసుకుంటారు అనే ఒక థాట్ ఉంది. సో మీ నంబరు వీరసింహారెడ్డి నేను సినిమా చేశాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు నా ఊరిలో ఎంత రెస్పెక్ట్ వచ్చిందంటే, అంటే ఏమైనా చేస్తారు నా కోసం. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేశాను నేను, ఎన్టీఆర్ గారితో చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ నాకు దే ఆర్ లైక్ దే ఓన్డ్ మీ. ఇప్పుడు గేమ్ చేంజర్ చేశాను, గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ మా హీరోతో నువ్వు వర్క్ చేసావు అంటే ఎలా అంటే ఒక చుట్టాలు వచ్చేసి తిన్నారా, మా హీరో బాగున్నాడా, ఎలా ఉంటాడు, అది వాళ్ళకి ఇంట్రెస్ట్ అది. సో ఎక్కడో దోస్ ఆల్ థింగ్స్ రియలీ హెల్ప్ మీ అవుట్ టు రీచ్ మోర్ ఆడియన్స్. ఇప్పుడు అంత పెద్ద యాక్టర్స్తో చేసేటప్పటికి ఇప్పుడు నేను చేసే
మీడియం బడ్జెట్ చిన్న బడ్జెట్ సినిమా ఎంతమంది ఆడియన్స్కి రీచ్ అవుతుందో నాకు తెలియదు. బట్ ఇంత పెద్ద యాక్టర్స్తో చేసేటప్పుడు రీచ్ ఎక్కువ ఉంది. ఆ రీచ్ వల్ల నేను చేసే సోలో సినిమాలు కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇన్ దట్ వే ఇట్ వర్క్డ్. అండ్ బాలకృష్ణ గారు ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. అంటే ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ సూపర్ అది. సో బాలయ్య బాబు గారిది ఓకే, మరి దేవదాసు ఎట్లా ఒప్పుకున్నారు? అది కూడా తక్కువ ఇది కదా. దేవదాసు ఆ టైంలో సినిమాలు లేవండి నాకు. ఆ, ఆ. నేను ఇలాంటి కథలే చేయాలి, ఇలాంటి ఈ డైరెక్టరే కావాలి, ఈ ప్రొడక్షన్ హౌస్తోనే అయితే చేస్తానని చెప్పి 2.5 years వర్క్ చేయకుండా, మీకు తెలుసు నేను శ్రీనగర్ కాలనీలో లక్ష్మీగోపాల్ గారి దగ్గర ఉన్నప్పుడు అంటే ఎక్కడో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఓకే ఓకే. రే హీరో నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అనేసి. సో ఆ టైం లైన్లో ఏం చేశానంటే సినిమాలు చేయక, కథలు వినక, మంచిది వస్తుందని వెయిట్ చేసి డబ్బులకి కష్టపడి అవన్నీ చేసే టైంలో దేవదాస్ వచ్చింది. వచ్చినప్పుడు ఓకే రెమ్యునరేషన్ అవన్నీ వచ్చి నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే కైండ్ ఆఫ్ రెమ్యునరేషన్. అందులో కూడా ఒక సెంటిమెంట్. నాకు అశ్విని దత్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే జగదేక వీరుడు అతిలోక సుందరి మా అమ్మగారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ చిరంజీవి గారు ఎంత ఫేమస్, శ్రీదేవి గారు ఎంత ఫేమస్, ఆ ప్రొడక్షన్ హౌస్కి వచ్చే ఆ ఫస్ట్ ఒక టైటిల్ కార్డ్ వస్తుంది ఆ ప్రొడక్షన్ హౌస్ది, ఆ శంఖం పెట్టుకొని ఎన్టీఆర్ గారిది. ఆ చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఆ సౌండ్కే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాజ్ ఆ వైజయంతి మూవీస్ అనే ఒక టైటిల్ లోగోనే నాకు చాలా ఇష్టం. సో ఆ చిన్నప్పుడు చూసిన ఆ ఇష్టానికి నేను ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమాలో నేను ఉన్నాను, ఆ లోగో ఉంది. సో అశ్విని దత్ గారి మీద నాకు ఎక్కడో ఒక లవ్ ఆ సినిమా చూడడం వల్ల. సో అండ్ దేవదాస్ సినిమా చేసేటప్పుడు నేను ఒక చైర్లో ఊరికే కూర్చుని ఉన్నా. ఆయన ఎంత పెద్ద ప్రొడ్యూసర్, ఆయన వచ్చి నా పక్కన చైర్ వేసి నా చేయి మీద చేసి నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు మంచి నటుడు అవుతావు, మా బ్యానర్లో నువ్వు సినిమా ఒప్పుకుంటా, నువ్వు హీరోగా చేస్తూ మా బ్యానర్కి ఒక ఇంత చిన్న క్యారెక్టర్ అయినా నువ్వు ఒప్పుకున్నావు, చాలా థ్యాంక్స్ అనే విషయం అని చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఎస్ నేను ఈ క్యారెక్టర్కి ఓకే చేసిన దానికి టేక్ అవే ఇది. అంటే ఏ బ్యానర్ అయితే నేను ఆ బ్యానర్ లోగో చూసి నేను చిన్నప్పుడు ఆనందపడ్డాను, ఆ సంస్థ అధినేతలకి ద ఓనర్ ఆఫ్ దట్ బ్యానర్ నాతో కూర్చొని మీరు మా సినిమా చేస్తానని ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్తే నేను ఇంకేం చెప్తాను సార్. సో ఎక్కడో ఒక చోట అలాంటి టేక్అవేస్ నాకు ఉన్నాయి. ఓకే ఓకే. సో అది నేను లోకల్ కూడా అదేనా అనుకోవచ్చా? నేను లోకల్ కూడా అదే అండి. నేను లోకల్ కూడా అదే. నేను చందమామ రావే అని ఒక సినిమా ధర్మరక్ష అని చెప్పి ట్విన్ బ్రదర్స్ వాళ్ళతో సినిమా చేస్తున్నా. అది ఏంటంటే లాస్ట్కి ఒక సోలో హీరో లీడ్గా ఒక సినిమా వచ్చింది, ఎంతో కొంత రెమ్యునరేషను, కిరణ్ అని చెప్పి ప్రొడ్యూసరు. సరే ఒక దొరికింది కదా చేస్తుందామని సినిమా చేస్తున్న టైంలో డబ్బింగ్ టైంలో బెక్కం వేణుగోపాల్ గారు వచ్చి అప్రోచ్ అయ్యారు, ఇలా ఉంది. ఆ టైంలో కనుక నేను హీరోగానే చేస్తాను, ఆ క్యారెక్టర్ చేయను అంటే ఆ టైంలో నాకు చాలా అవసరం ఉండింది, నా దగ్గర సినిమాలు లేవు, ముందు ఏం జరుగుతుందో తెలియదు. ఆ టైంలో ఒప్పుకున్నా. అది నాకు చాలా పెద్ద కంబ్యాక్ అది. అంటే దిల్ రాజు గారు ప్రొడక్షను, నాని అప్పుడు ఆ టైంలో 3-4 ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చి తను ఒక క్రేజ్లో ఉన్నాడు. కీర్తి సురేష్ అక్కడ తమిళ్లో చాలా పెద్ద హిట్ ఇచ్చారు, కాంబినేషన్గా చాలా బాగుంది. త్రినాథ్ రావు డైరెక్టరు, ప్రసన్న, అంటే ఓవరాల్గా కాంబినేషన్ చూస్తే ఎవ్రీథింగ్ వాజ్ బిగ్. నాకు అది ఆపర్చునిటీ, నాకు దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు, ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ నేను ఉపయోగించుకున్నాను అంతే. వచ్చిన ఆపర్చునిటీ ఉపయోగించుకుని అక్కడి నుంచి నో టర్నింగ్ బ్యాక్. ఓకే. ఒక్కోసారి కష్టాలు కూడా మనకు ప్లస్ అవుతాయి అనడానికి ఇవే ఈ ప్రాజెక్టులు కొన్ని. ఆ టైంలో నాకు దిల్ రాజు గారు నాకు దేవుడితో సమానం. ఎందుకంటే అడ్వాన్స్ ఇచ్చి నువ్వు జిమ్ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చి ఈ సినిమాలో నువ్వు చేస్తున్నావు అని చెప్పి నాకు ఈ ఇన్సిడెంట్ అప్పుడుదా? అప్పుడుది. ఓకే ఓకే ఓకే. అప్పుడు మనకు రైట్, నాకు గుర్తుంది. రైట్. ఆ ఎంకరేజ్మెంటే. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక అడ్వైస్ ఇచ్చారు. అంటే సినిమా రిలీజ్ అయిపోయింది, ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నాం సుదర్శన్ థియేటర్లో. సుదర్శన్ థియేటర్ దాని పక్కన థియేటరు చూసి క్రౌడ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నా డ్రైవర్ నా కార్ ఎక్కడో ఉంది, ఆయన ఆ చేయి పట్టుకుని నన్ను లాక్కొచ్చేసారు, ఆయన కార్లో కూర్చోబెట్టుకుని ఒక చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు. చూడు నవీన్, ఇక్కడ నువ్వు నిలదొక్కోవాలంటే నువ్వు హీరోగా చేస్తున్నావు, ప్రయత్నిస్తున్నావు, ఓకే అది చేస్తుండు, బట్ నువ్వు క్యారెక్టర్ రోల్స్ కూడా చేయాలి. ఇలాంటి రోల్స్ చేసినప్పుడు, ఇప్పుడు చూడు నువ్వు ఇలాంటి రోల్స్ చేసినప్పుడు ఇంతమంది ఆడియన్స్కి నువ్వు పరిచయం అయ్యావు,
సో చేస్తుండు, అది చెయ్యి ఇది చెయ్యి అని ఆయన ఇచ్చిన అడ్వైజ్ ఇది. ఓకే ఓకే. దిల్రాజు గారు ఇచ్చిన అడ్వైజ్, అక్కడి నుంచి నేను టేక్ ఆఫ్ చేసుకున్నాను అంతే. కానీ ఈ బాలరెడ్డి చేసిన తర్వాత మీకు వచ్చే ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ వచ్చాయి? లేదు సార్, అదే సార్, టైప్ కాస్టింగ్ అయిపోతానేమో అని చాలా భయపడ్డా నేను. ఓకే. లేదండి, రాలేదా? రాలేదు. నాకు నెగిటివ్ రోల్స్, దాని తర్వాత నెగిటివ్స్ రోల్ రాకుండా నాకు ఇంకా హీరోగా సినిమాలు చేశాను 2-3 సినిమాలు అప్పుడు. ఓ, ఇది ఇచ్చేస్తారు. యూజువలీ ఒక పోలీస్ క్యారెక్టర్, ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే టైప్ కాస్ట్ చేసేస్తారు. కరెక్ట్, టైప్ కాస్ట్ చేసేస్తారు. అవును. నాకు అదే భయం ఉన్నది. నేను రాజా రవీంద్ర గారితో మాట్లాడేప్పుడు, సార్ ఇలాంటి రోలే వస్తాయంటే, వస్తాయి చేయండి, దాంట్లో మీరు యాక్టర్గా మీరు డిఫరెంట్గా ఎలా చేసుకుంటారు వచ్చేయండి, వస్తాయనేసి మీరు ఇదే రోల్ అంటే ముందులా అయిపోద్ది మీకు, ఓకే అన్నారు. చాలా క్లారిటీ ఇచ్చారు నాకు. ఏం లేదు, ఇంట్లో కూర్చోవాలి మీరు, మళ్ళీ వచ్చింది చూసి దాంట్లో చూస్ చేసి చేసుకున్నారు. అలా చూస్ చేసుకుని చేయడం వల్లే 2 బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. ఓకే ఓకే. సో కాదు, మీరు ఇక్కడ పుట్టి పెరిగారు బళ్ళారి, ఎందుకు కేరళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు? అది తెలియదు సార్, అలా జరిగిపోయింది. నేను ఒక సినిమా షూట్ చేసే టైంలో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఆ సెట్కి ఆవిడ వచ్చారు. ఏ సినిమా అండి? తెలుగుదేనా? తెలుగుదేండి. అది టైటిల్ కూడా పెట్టలేదు ఆ సినిమా. ఓకే. సో ఆ టైంలో వచ్చారు. నేను అప్పుడు నాకు అక్కడి నుంచి కొంచెం బాలరెడ్డి అయిపోయింది, ఇవన్నీ అయిపోయింది. దాని తర్వాత కొంచెం ఏదో బిజీ మూడ్లో ఉన్నా, యాక్టర్గా మంచి పేరు వచ్చే జోన్లో ఉన్నా. సో మలయాళం ఇండస్ట్రీలో తను ఆల్రెడీ కో డైరెక్టర్గా, కాస్ట్యూమ్ డిజైనింగ్గా, రైటింగ్ డిపార్ట్మెంట్, స్క్రీన్ ప్లే డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో తను ఉంది. సో తను వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు సినిమాల గురించి మాట్లాడడం స్టార్ట్ చేసాం, యాక్టింగ్ గురించి అంతా. తెలీదు, మా ఇద్దరికి ఎక్కడో ఆ సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ కనెక్ట్ చేసింది. కలిసిన తర్వాత కనెక్ట్ అయ్యాం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాం. సో ఇట్ వర్క్డ్ అవుట్ దట్ వే. బాబు అండ్ ఇప్పటికే నా కథలు, నా స్క్రిప్ట్ ఏదున్నా మేమిద్దరు డిస్కస్ చేస్తాం అండ్ ఇన్వాల్వ్ చేస్తాం. అంటే ఇన్వాల్వ్ ఇన్ సెన్స్ మార్చడంలో ఏం జరుగుతుంది, నేను విన్న కథ, నాకు నచ్చిన కథ, ఇది చేయబోతున్నాను అనే కథ చెప్తాను. తను దాంట్లో కొన్ని చెప్తా తను చెప్పినప్పుడు నేను ఆలోచిస్తా అండ్ ఇట్ వర్క్స్ దట్ వే. ఓకే ఓకే. మీ ముగ్గురిని అప్పుడు ఆ ఫంక్షన్లో చూసాం, వరుణ్ తేజ్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అవుతున్నారు. అవును, వాళ్ళ పేరెంట్స్ అవుతున్నారు. బికాజ్ వరుణ్ తెలీదు, అంటే ఆయన చేసే ప్రతి సినిమాలో నేను ఉండాలని కోరుకుంటారు, అది ఎందుకో తెలీదు. గని, గాంధీదార్, అర్జునాలు చాలా ట్రై చేశారు, నాకు డేట్స్ ఉండలేదు. తర్వాత మట్కాలో ట్రై చేశారు. సో ఎక్కడో తనకు నా మీద ఏదో ఒక సాఫ్ట్ కార్నరో లేకపోతే ఒక మంచి యాక్టర్ని కష్టపడుతున్నాడనో తెలియదు. ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ నన్ను ఊహించుకుంటారు. అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి వరుణ్, సూపర్ పర్సన్. సో అందుకే ఆ మ్యారేజ్ నేను షూటింగ్ చేస్తున్నా కానీ, ఆ రోజు షూటింగ్ చెన్నైలో షూటింగ్ ఉన్నింది. ఆ రోజు నేను అక్కడ ప్రొడక్షన్ హౌస్కి రిక్వెస్ట్ చేసుకున్నా, దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఫర్ మీ, బికాస్ తన వల్ల నాకు వర్క్ దొరికింది. బికాస్ గని కోవిడ్ టైంలో జరిగింది. కోవిడ్ టైంలో ప్రిపరేషన్ జరిగే టైంలో వాళ్ళ యాక్టర్స్ చూస్ చేస్తున్న టైంలో, అగైన్ కోవిడ్ టైంలో నా దగ్గర సినిమాలు లేవు, అన్నీ అందరికీ సినిమాలు ఎవరికి లేదు. ఆ టైంలో నాకు పిలిచి, వరుణ్ గారు పిలిచి టీంతో మాట్లాడి నాకు ఆ అవకాశం ఇవ్వడం వల్ల నాకు దొరికిన అడ్వాన్స్, ఆ దొరికిన రిమెండరేషన్ నాకు చాలా హెల్ప్ అయింది ఆ టైంలో. సో ఆ గ్రాటిట్యూడ్ వరుణ్ మీద నాకు ఎప్పుడూ ఉంటుంది. సో మీరు 3 ఫిల్మ్స్ చేసినట్టున్నారు కదా లావణ్య త్రిపాఠితో? 3 ఫిల్మ్స్ 2 ఫిల్మ్స్ అండి. లక్ష్మీదేవికో లెక్క ఉంది. అవును. అండ్ అందాల రాక్షసి. 2 ఫిల్మ్స్. ఇప్పుడు మీరు ప్రతి సందర్భంలో ఒక అవసరం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది ప్రతి సినిమాకి కదా? అవును. ఆ రెస్పాన్సిబిలిటీస్. అవును కదా? అవును. అదే లైక్ ఏ రెస్పాన్సిబిలిటీస్ అంటారు? సినిమా రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ లైఫ్ అంతే కదా. ఇప్పుడు ఆ అమౌంట్ అంటే కెరీర్కి సంబంధించింది, ఇంకా పర్సనల్ లైఫ్కి అవును మనం యూటిలైజ్ చేసుకోవడం. అవునవును. ఎందుకంటే నాన్నగారు ఏ టైం అండి అప్పటికి? మీ చిన్నతనంలో కదా? నా చిన్నతనం, నేను 10th పాస్ అయ్యి డిప్లొమా జాయిన్ అయిన టైంలో నాన్నగారు హార్ట్ అటాక్ వాళ్ళ మెకానిక్ హెడ్ మెకానిక్ కేఎస్ఆర్టీసీలో ఒక డిపో ఆయన హ్యాండ్ ఓవర్లో ఉండే. ఓకే ఓకే. సో ఆయన, నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్, అంటే నేను ఎడ్యుకేషన్లో చాలా చాలా షార్ప్ ఉండండి, బాగా చదువుతుండే అప్పుడు. బట్ ఆయన సిన్స్ హీ వాజ్, మీకు ఫాదర్ ఏం చేస్తున్నారు జాబు, ఎవరైనా ఆ జాబ్లో ఉండాలి అని కోరుకుంటారు కదా. సో నన్ను మెకానికల్లో జాయిన్ చేశారు.
నాకు ఆ మెకానికల్ కన్నా నాకు యాక్టింగ్ ఈ క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్. బట్ డాడ్ కోసం అది జాయిన్ అయ్యాను. బట్ వెన్ హీ పాస్డ్ అవే ఐ కంటిన్యూడ్, ఐ ఫినిష్డ్ ఇట్ ఫర్ హిమ్. బట్ నాకు దీని మీద ఎక్కువ ఇంక్లైన్డ్ ఉండింది. సో ఎలాగైనా చేసి దీంట్లో రావాలని చెప్పి ప్రయత్నించి వచ్చాను. ఓకే ఓకే. అంటే నా ఉద్దేశం అక్కడ అంటే అవసరం అంటే మీరు మేజర్ రెస్పాన్సిబిలిటీ ఉండటం వల్ల ప్రతిదానికి ఆ నీడ్స్కి ఒక సినిమా వస్తే ఆ నీడ్ అంతేనా? అంతే. అంటే బికాస్ దీని తప్ప నేను వేరే ప్రొఫెషన్ ఏ బిజినెస్ ఏం చేయలేదు. ఓకే. స్టార్టింగ్ నుంచి సిరెక్ సంభవామి గేగి నుంచి ఇప్పుడు దాకా చూస్తే సినిమా ఈజ్ అ ఓన్లీ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మీ. ఇప్పుడు దాకా నేను ఏది కొన్నా ఏది నేను చేసింది అంతా నాకు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ, తమిళ సినిమా ఇండస్ట్రీ, మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన రెమ్యునరేషన్, ఆ డబ్బులే. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, వాట్ ఎవర్ ఐ ఎర్న్, అది నా స్వెట్, నా బ్లడ్, నా ప్రొడ్యూసర్స్ నాకు ఇచ్చిన డబ్బులే. అవును. వెబ్ సిరీస్ ఒకటండి మీరు ఈ మధ్య వెబ్ సిరీస్ కూడా బాగా సైన్ చేస్తున్నారు కదా, బాగా వస్తున్నాయి మీ వెబ్ సిరీస్ కూడా, పైగా సక్సెస్ అవుతున్నాయి. అవునవును. సో వెబ్ సిరీస్ కూడా కొంచెం స్కెప్టికల్ సార్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక పాయింట్లో వెబ్ సిరీస్ వచ్చేసి ఇండియన్ కాంటెంట్కి సరిపడేలాగా చేసేవాళ్ళు, ఫ్యామిలీస్ చూస్తారు, వ్యూవర్షిప్ కావాలి అనేసి. రాను రాను ఏమైపోయిందంటే నేను చేసిన 2 వెబ్ సిరీస్ చాలా బాగా వెళ్ళాయి. ఇట్స్ డూయింగ్ గుడ్, స్టిల్ ఇట్స్ డూయింగ్ గుడ్. సో అది బాగా వెళ్తున్నాయి కాబట్టి చాలామంది ఏం చేశారంటే వెబ్ సిరీస్లో మోర్ ఆఫ్ ఈ న్యూడిటీ కంటెంట్ ఎక్కువ రాయడం స్టార్ట్ చేశారు, బ్రుటాలిటీ ఎక్కువ, అండ్ అడల్టరీ కంటెంట్ ఎక్కువ అయిపోయింది, అండ్ ఎక్కడ హ్యూమానిటీకి దగ్గర ఉన్న కథలు రావట్లేదు. సో ఇదర్ దే ఆర్ బీయింగ్ ఈవిల్, నాకు వచ్చే కథలు, నాకు వచ్చే క్యారెక్టర్లు ఇదర్ దే ఆర్ బీయింగ్ ఈవిల్ ఆర్ చాలా ఇంటెన్స్గా ఉంటున్నాయి. ఎక్కడో వెబ్ సిరీస్లో కూడా చాలా కేర్ఫుల్గా ఇప్పుడు చూస్ చేసుకున్న టైం వచ్చేసింది. బికాస్ తెలీదు ఆడియన్స్ ఏ ఫిలింని చూసి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారో అనేది తెలియదు. ఇప్పుడు కన్సిస్టెంట్గా 4 సినిమాలు మనం చేసిన సినిమాలు నిజంగా బ్యాక్ టు బ్యాక్ చూసి బాగా చేస్తాడు అంటారు. సడన్గా ఒక రాంగ్ కంటెంట్ ఏదైనా చేసేస్తే వెంటనే దే ఆర్ చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వెంటనే మెసేజ్ చేసేస్తున్నారు. ఎలాగైనా నంబర్ సంపాదించైనా మెసేజ్ చేస్తున్నారు, ఇది నువ్వు చేయాల్సిన సినిమా కాదు, ఎందుకు చేసావు, బాధపడతారు ఒక్కోసారి. మేము ఫ్యామిలీస్తో చూద్దాం అనుకోండి, ఎందుకంటే నీ కథలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, నువ్వు ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనేసి మేము మీ సినిమాలు చూస్తాం. కానీ ఇది నువ్వు చేసి ఉండకూడదు అని కొన్ని అడ్వైజెస్ కూడా ఇస్తారు. సో అలాంటప్పుడు సిరీస్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉన్నా, బికాస్ అక్కడ సెన్సర్ అనేది అంత ఉండదు. రైట్. సెన్సర్ అనేది ఉండకపోవడం, మనం సైన్ చేసిన తర్వాత మనం అక్కడ వెళ్ళి చేయలేను అవన్నీ చేసి అదొక హెడేక్. సో బిఫోరే దాన్ని ప్రాపర్గా ఇన్ అండ్ అవుట్ చూసుకొని దాన్ని సైన్ చేస్తున్నా. బట్ ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిషి రిలీజ్ అయింది, ఇన్స్పెక్టర్ రిషి 2 వస్తుంది. సో అది 1కి 2కి చాలా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సో దాని ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సో డిమాండ్ ఉంది సిరీస్లో, దే ఆర్ ఆస్కింగ్ మీ లాట్, బట్ చాలా కేర్ఫుల్గా ఉంటున్నా సార్. ఆల్మోస్ట్ మీరు సంవత్సరం ఇక్కడికి రాలేదు కదా, అంటే అక్కడ బాగా ఇంకా అక్కడ సెటిల్ అయిపోయినట్టే అనుకుంటున్నారు? లేదు. నేను ఎలా చేసుకున్నానంటే 3 years రాజారేందర్ గారు నాకు అంటే ఎలా ప్లాన్ చేశారంటే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ ఈజ్ ఫర్ తెలుగు, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ఫర్ తమిళ్. ఓకే. సో అలా డేట్స్, అలా ప్రాజెక్ట్స్ మేము కుదిరించుకున్నాం. ఓకే. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రతిరోజు వర్క్ చేయాలి. ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, ఇంట్లో ఏదైనా ఎవరిదైనా లైక్ మా రీసెంట్లీ మా చిన్న చనిపోయారనమాట, లైక్ లాస్ట్ ఇయర్ ఇట్లా. బట్ షూట్లో ఉన్నా ఏం లేదు, చావు టైంలో ఉన్నా ఇమీడియట్గా మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. ఆల్మోస్ట్ 200-300 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. అవుట్డోర్ షూటింగ్స్ అయితే ఇంకా దారుణం. ఓకే. అవుట్డోర్కి వెళ్ళామంటే అక్కడ హాలిడేస్ ఉండదు, సాటర్డే సండేస్ ఉండదు, కాల్ టైం కూడా లిమిటెడ్ ఉండదు, ఎప్పుడంటే అప్పుడు. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలన్నప్పుడు. దట్టు మేము చేసే సినిమాకి మీడియం బడ్జెట్ ఉంటుంది, లేకపోతే లో బడ్జెట్ ఉంటుంది. ఆ లో బడ్జెట్ని వాళ్ళు తట్టుకోవాలంటే మన కోఆపరేషను, మన టైము, మన బిహేవియర్ ఆన్ ద సెట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలా చేసేటప్పుడు ప్రొడక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఆ టైంలో మనకు హాలిడేస్ ఉండవు. ఇప్పుడు నా బాబుకి తిరుపతికి వెళ్ళి ఫస్ట్ పుట్టిన ఎంటికలు తీయాలి. అది పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉంది. ఓకే. ఓకే.
ఇప్పుడు వెళ్తే ఒక రోజు వెళ్ళి వచ్చేలా లేదు. నేను యూఆర్ గోయింగ్ విత్ ద ఫ్యామిలీ, తృప్తిగా వెళ్ళాలి, తృప్తిగా రావాలి. రైట్. బట్ ఇక్కడున్న సిచ్యువేషన్, షూటింగ్స్, ప్రమోషన్స్, డబ్బింగ్స్ ఇవన్నీ జరిగేటప్పుడు, రీడింగ్స్ ఇవన్నీ జరిగేటప్పుడు అవాయిడ్ అయిపోద్ది. సో ఈ ఈ ఈ టైం లైన్ని మ్యాచ్ చేసుకుంటూ లైక్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ టు ద ప్రొడక్షన్. ఓకే, సరే ఇక ఫైనల్గా దీనికి వద్దామండి. సో ఈ 11 అయితే ఆ 11 కాదుగా? కాదు 100% కాదు. ఈ 11 కథ వచ్చేసి చాలా థ్రిల్లింగ్గా, చాలా సస్పెన్స్ఫుల్గా, అండ్ మేజర్లీ థ్రిల్లర్ అంటే మీకు క్యాట్ అండ్ మౌస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాడిని పట్టేదాకా వదలదు. కానీ ఇక్కడ ఏంటంటే వీడు వాడిని పట్టేసుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఏంటి? ఓకే ఓకే. యూజువలీ ఒక సీరియల్ కిల్లర్ని పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు, మోస్ట్లీ ఇన్ ద ఫిలిమ్స్, తనకు శిక్షను, లేకపోతే తను సూసైడ్ చేసుకుంటాడో, లేకపోతే తను చంపేస్తాడో, లేకపోతే మెయిన్ లీడో, లేకపోతే హీరోనో, లేకపోతే ఇంకో క్యారెక్టర్ ద్వారా చంపేస్తారు. బట్ ఇందులో అలా కాదు. మీరు ట్రైలర్లో లాస్ట్ షాట్ చూస్తే 1-to-1 ఫేసింగ్ ఉంటుంది. అది ఒక పాయింట్లో పట్టేసుకున్న తర్వాత దాని నెక్స్ట్ జరిగే ఒక 30-40 మినిట్స్ ఉంటుంది సార్. అంటే మీరు చూసుండరు ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్, ఆ కైండ్ ఆఫ్ డ్రామా, అండ్ చాలా కొత్త యూనిక్ పాయింట్. ఓకే, యూనిక్ పాయింట్ అంటే ఇప్పుడు దాకా మీరు ఈ థ్రిల్లర్స్లో చూసుండరు. అలాంటి ఒక యూనిక్ పాయింట్తో వచ్చే కథ ఇది. ఓకే ఓకే. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ. ఐ థింక్ చాలా ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలిశాను. అంటే 11 కలుసుకుందాం. 11 కలుసుకున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.